హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో ఎవరైనా కానీ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దని గైస్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే ఎలా అప్లై చేయాలి, మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అన్నీ కూడా మనం అప్లికేషన్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో నోటిఫికేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజస్థాన్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 10వ తేదీ డిసెంబర్ నుంచి 9వ తేదీ జనవరి 2025 వరకు అయితే టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి అయితే. సో మొత్తం డీటెయిల్స్ మొత్తం పోస్టులు వచ్చేసరికి 11 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఓసీ క్యాండిడేట్స్కి 4, ఈడబ్ల్యూఎస్ వారికి 1, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3, ఎస్సీ క్యాండిడేట్స్కి 2 అండ్ బ్యాక్లాగ్ వాళ్ళకి 1. సో ఈ మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 11 ఉన్నాయండి. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ అండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బీఎస్సీ లేదా బీఎస్సీ హార్టికల్చర్ అనుకుంటా. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్, ఐటీ ఇంజనీరింగ్ ఆర్ టెక్ అని ఉంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే 28 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ అది ఎప్పుడు డేట్ కంటే 9వ తేదీ 1వ నెల 2025 కల్లా మనకైతే 28 ఇయర్స్ అబోవ్ అయితే ఉండకూడదని అయితే చెప్తున్నారు. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ రూల్స్ ప్రకారం అయితే ఉన్నదనేది అయితే చెప్తున్నారు గైస్. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి ఇది పే లెవెల్ 6 కింద అయితే ఇస్తారు. సో పే లెవెల్ 6 కింద అమౌంట్ అయితే మనకి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంటుంది. సో టోటల్ ఎవాల్యుయేటెడ్ విల్ బి అంటే అప్రాక్సిమేట్గా మనకు వచ్చే అమౌంట్ అయితే 56,916 రూపీస్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ట్రేడ్ టెస్ట్ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు గైస్. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ మోడ్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో మనకైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. సో వీటికి సంబంధించి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను గైస్. సో అక్కడికి వెళ్ళి మీరైతే చెక్ చేసుకొని అప్లై చేయండి. సో ఎవరైనా కానీ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.